హైదరాబాద్ నగరం ప్రతి సంవత్సరం ఎక్కడెక్కడి నుంచో కొన్ని లక్షల మంది ఇక్కడికి ఉద్యోగాల కోసం వలసలు వస్తుంటారు. అలా వచ్చిన లక్షల మందిలో ఒక అబ్బాయి కూడా ఉన్నాడు. పేరు లీలా. చదివింది బీటెక్. కానీ ఎందుకు చదివాడో కూడా అతనికే తెలియదు. అతనికే కాదు, ఎంతోమంది కుర్రాళ్ళది ఇదే పరిస్థితి. డిగ్రీ సర్టిఫికేట్తో ఫ్రెషర్గా హైదరాబాద్లో దిగాడు. తిరగ్గా చివరికి ఒక కంపెనీలో జాబ్ వచ్చింది. నెలకి 9,500 జీతం. అన్నీ కట్టింగ్లు పోను చేతికి 8,000 వచ్చేవి. అందులో 3,000 హాస్టల్కి, 500 తన చిల్లర ఖర్చులకి ఉంచుకొని మిగతా 4,500 తన అకౌంట్లో సేవ్ చేసుకునేవాడు. కొన్నాళ్ళకి తను సేవ్ చేసుకున్న అమౌంట్లో కొంత డబ్బు పెట్టి ఈఎంఐలో స్ప్లెండర్ ప్లస్ బైక్ కొనుక్కున్నాడు. అప్పుడు లీటర్ పెట్రోల్ 63 రూపాయలు, మైలేజ్ 75 ఇచ్చేది. అదే లక్షల మందిలో అదే హైదరాబాద్ వచ్చిన వాళ్ళలో ఇంకొకరున్నారు. తన పేరు హాసిని. విధి ఆడిన వింత నాటకమో ఏమో తెలియదు కానీ ఆ అమ్మాయి కూడా చివరికి అదే కంపెనీలో జాబ్లో జాయిన్ అయింది. ఆ అబ్బాయి ఈ అమ్మాయి కలవడానికి 3 నెలల సమయం పట్టింది. ఒక చిన్న ఆఫీస్ పని కోసం ఒకరి నంబర్ ఇంకొకరికి చేరింది. మొదట్లో గుడ్ మార్నింగ్, గుడ్ నైట్ అన్న మెసేజెస్ నుంచి మొదలై ఖాళీ ఉన్నప్పుడల్లా చాట్ చేసుకోవడం, ఆ తర్వాత చాటింగ్ నుంచి ఫోన్ కాల్స్ వరకు వెళ్ళింది. ఖాళీ ఉన్నప్పుడు మాత్రమే మాట్లాడుకునే రిలేషన్షిప్ కాస్త మిగతా పనులకి కూడా ఖాళీ లేనంతగా మాట్లాడుకునే స్టేజ్కి వెళ్ళిపోయింది. ఇద్దరి జీవితాల్లో అప్పటి వరకు లేని ఒక కొత్త ఆనందం వచ్చింది. మనసులో కొత్త భావాలు వచ్చి చేరాయి. పగలు రాత్రి అన్న తేడా లేదు. తిండి నిద్ర అన్న ధ్యాసే లేదు. అప్పటి వరకు కనీసం రాత్రిపూట చుక్కలు కూడా చూడని వాళ్ళకి కొబ్బరి చెట్టు ఆకుల మధ్య నుండి పున్నమి చంద్రుడి వెన్నెల ఎంత అందంగా ఉంటుందో ఎక్స్పీరియన్స్ చేశారు. నిశ్శబ్ద నిశి రాత్రిలో టెర్రస్ మీద నుంచొని ఫోన్లో కబుర్లు చెప్పుకుంటూ ఉన్నప్పుడు చల్లని గాలి శరీరాన్ని తాకుతుంటే మైమరిచిపోయారు. ఫోన్ కాల్స్ నుంచి ఆ పరిచయం వీకెండ్లో కలవడం వరకు వెళ్ళింది. 100 రూపాయలకి పెట్రోల్ కొట్టించి సరదాగా హైదరాబాద్ మొత్తం చుట్టేసేవాళ్ళు. అంతే సరదాగా భూమి కూడా చుట్టేసింది. సంవత్సరాలు గడిచిపోయాయి. వీళ్ళ రిలేషన్షిప్తో పాటు మెల్లిగా పెట్రోల్ రేటు కూడా పెరుగుతూ వచ్చింది. లీలా బైక్ కొన్నప్పుడు 63 రూపాయలున్న పెట్రోల్ రేట్ 72 రూపాయలకి చేరుకుంది. ఎక్కడో చైనాలో పుట్టిన కరోనా ప్రపంచ దేశాలన్నీ చుట్టి చివరికి మన దేశంలో ఎంటర్ అయింది. 2 వారాల పాటు దేశం లాక్డౌన్లోకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత జనజీవనం స్తంభించింది. వ్యాపారాలు దెబ్బతిన్నాయి. ఎన్నో కంపెనీలు, ఇండస్ట్రీలు నష్టాలు చూశాయి. ఎన్నో లక్షల మంది తమ ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. ఆ లక్షల మందిలో ఉన్న ఇద్దరు లీలా, హాసిని. జాబ్ పోయిన తర్వాత హాసిని వాళ్ళ సొంతూరు వెళ్ళిపోయింది. లీలా హైదరాబాద్లో ఇంకో జాబ్ సెర్చ్లో ఉన్నాడు. హాసిని ఇంటికెళ్ళిపోవడంతో వాళ్ళ మధ్య ఒకప్పుడున్న కమ్యూనికేషన్ లేదు. ఈసారి పెట్రోల్ రేట్తో పాటు వాళ్ళ మధ్య దూరం కూడా చాలా గట్టిగా పెరిగింది. లీలా 2-3 జాబ్స్లో చేరాడు, మానేశాడు. మొదటి జాబ్ లాగా అతను మిగతా జాబ్స్లో సెట్ కాలేకపోయాడు. ఏం చేయాలో అర్థం కాక చివరికి బతుకు తెరువు కోసం ఫుడ్ డెలివరీ జాబ్స్ చేయడం మొదలుపెట్టాడు. ఒకప్పుడు 100 పెట్రోల్ కొట్టి రోజంతా తిరిగేవాడు. ఇప్పుడు అదే 100 పెట్రోల్ కొడితే గట్టిగా ఒక పూట కూడా తిరగలేకపోతున్నాడు. బండి బయటికి తీయాలంటే 1కి 2 సార్లు ఆలోచిస్తున్నాడు. ఫుడ్ డెలివరీ చేస్తే వచ్చిన డబ్బులు పెట్రోల్కి, తన తిండికే సరిపోయేవి. దానికి తోడు కరోనా ఎఫెక్ట్తో ఆగిపోయిన పెళ్లిళ్ల సీజన్ మళ్లీ మొదలైంది. హాసిని వాళ్ళ ఇంట్లో కూడా తనకి సంబంధాలు వస్తున్నాయి. వాళ్ళ రిలేషన్షిప్ గురించి ఇంట్లో చెప్పి ఒప్పించడానికి లీలాకి సరైన ఉద్యోగం లేదు. చెప్పేంత ధైర్యం హాసినికి లేదు. చివరికి వన్ ఫైన్ డే హాసినికి పెళ్ళైపోయింది. వాళ్ళ మధ్య వచ్చిన దూరం శాశ్వతంగా ఉండిపోయింది. 109 రూపాయల దగ్గర పెట్రోల్ రేట్ ఉండిపోయినట్టు. ఆ తర్వాత కొన్నాళ్ళకి లీలా ఇంకొక జాబ్లో సెట్ అయ్యాడు. జీతం 18,000. ఒకప్పుడు 9,500 జీతమైనా హ్యాపీగా ఎంజాయ్ చేశాడు. ఇప్పుడు ప్రతి రూపాయి లెక్క పెట్టుకుని మరీ ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. ఎంత జీతం పెరిగినా చేతిలో మిగిలేదేమీ లేదు. అటు హాసిని, ఇటు లీలా ఇద్దరూ కూడా వాళ్ళు కలలు గన్న జీవితం పొందలేకపోయారు. వాళ్ళ జీవితంలో ఒకప్పుడున్న ఉత్సాహం, ఆనందం రెండూ పోయాయి. మనస్సుల్లో భావాలు చచ్చిపోయాయి.
జీవితంలో వచ్చిన మలుపులకి అడ్జస్ట్ అయిపోయి బతికేస్తున్నారు వాళ్ళిద్దరూ. వాళ్ళు మాత్రమే కాదు, ఇలా ఎంతోమంది. మనలో ఉన్న గొప్పతనం ఇదే. పెట్రోల్ రేట్లు పెరిగినా, ప్రేమలో ఓడిపోయినా, లైఫ్తో కాంప్రమైజ్ అయిపోయి బతికేస్తూ ఉంటాం.